హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ పాలతాలికలు. మరి ఈ పాలతాలికలు అస్సలు విరిగిపోకుండా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మీ దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లో ఒక 1 కప్పు వాటర్ని వేసుకొని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి. బెల్లం ఎందుకంటే మనం పాలతాలికలు అనేవి చప్పదనం లేకుండా ఉండడం కోసం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఇందులో ఒక 1 కప్పు తడి బియ్యం పిండిని వేసుకోండి. ఒక 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తడి బియ్యం పిండి వేసుకోవడం వల్ల పాలతాలికలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే మీరు నార్మల్ బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. చూసారా, బియ్యం పిండి అంతా కూడా ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం పాలతాలికల కోసం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఇందులో 1 కప్పు బియ్యం పిండికి ఒక 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది పాలతాలికలు ప్రిపేర్ చేసేటప్పుడు బెల్లం వేయగానే పాలు విరిగిపోతూ ఉంటాయి కదా. అలా విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగించుకొని చల్లారి పెట్టుకోవాలి. అలాగే పాలతాలికలన్నీ కూడా పాలలో ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు ఈ చల్లారిన బెల్లాన్ని పాలతాలికల్లో యాడ్ చేసుకుంటే పాలు అనేవి అస్సలు విరిగిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, ఈ విధంగా చల్లారిన తర్వాత మెత్తగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పాలతాలికలను ప్రిపేర్ చేసుకుందాము. అలాగే పాలతాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే మనం ముందుగానే బియ్యం పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. అలాగే పాలతాలికలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకుంటే పాలతాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. నేను కొన్ని బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీకు ఎలా కావాలంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో మనం ముందుగా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. సగ్గు బియ్యం వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కానీ సగ్గు బియ్యం వేయడం వల్ల పాలతాలికల టేస్ట్ చాలా బాగుంటుందండి. సగ్గు బియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలతాలికలను వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మరి ఎక్కువసేపు కలుపుకోకండి. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు వీటిని ఉడికించుకుందాము. ఒక 3 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 కప్స్ పాలను యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం బియ్యం పిండి కలుపుకున్నాం కదా, అందులో కొంచెం బియ్యం పిండిని పక్కన పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకోండి. ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల పాలతాలికలు అనేవి కొంచెం పలచగా లేకుండా థిక్గా అవుతుందండి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పాలతాలికలు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని, ఇప్పుడు ఆ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా, బెల్లాన్ని లాస్ట్లో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల పాలు అనేవి అస్సలు విరిగిపోలేదు కదండి. పాలతాలికలు ప్రిపేర్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అలాగే
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ట్రెడిషనల్ రెసిపీ పాల తాలికలు రెడీ అండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని నా వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.